బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 1600 ప్లస్. నమస్కారం. స్టార్ మహిళ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఆలింగనం అనండి, హగ్ అనండి, వాట్ ఎవర్ ఇట్ ఇస్, మనం 1000 మాటల్లో చెప్పలేనటువంటి విషయాన్ని కేవలం ఒక స్పర్శ ద్వారా, ఇలా హగ్గింగ్ ద్వారా తెలియచెప్పొచ్చు. ఈ రోజు అదే డే అన్నమాట. అంటే ఇవాళ వరల్డ్ హగ్గింగ్ డే. ఈ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. మీలో చాలా మంది చాలా రోజులుగా ఎంతో మంది మీద బోలెడంత ప్రేమ పెట్టుకున్నా, ఆప్యాయతలు పెట్టుకున్నా దాని లోపలే దాచేస్తూ ఉండొచ్చు. నేను చెప్తుంది మీ ఫ్యామిలీ మెంబర్స్ గురించో, లేకపోతే మీ రిలేషన్షిప్ లో ఉండే వాళ్ళ గురించో, ఎవరి మీద ఉండేటువంటి ప్రేమల గురించి కాదు. వాళ్ళని వెళ్ళి ఇవాళ ఒక్కసారి ప్రేమగా కౌగిలించుకోండి. కమాన్. Why not shake your booty? Mammo picture beauty. I am the driving in the city of my naughty. Mannam no velda mutte. Arre come da na tote. E boat gaadi ki no bote. Okay, love after love, hot stuff, no tension, baby. No na put billa, tella billa, I love you billa. Aite boom 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 billa bella bella I love you billa ikka nuvu nenu coupling aite salam namaste vanakkam bette. హగ్గింగ్ డే ని మనం ఇక్కడ ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాము. వెరీ గుడ్. మీరు కూడా ఇళ్లలో అదే పనిలో ఉండండి. వెరీ గుడ్. నా పేరు లహరి. నేను మెట్టుగూడ నుంచి వచ్చాను. ఎస్, నేను పెరిగినటువంటి మెట్టుగూడ. మీది మెట్టుగూడ, మాది మెట్టు. యా. ఆ గాలి ఆ నేల, అక్కడ నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళందరికీ నేను పెద్ద హగ్ ఇస్తున్నాను ఇక్కడి నుంచి. మహా, సుధా, ఎక్కడున్నారే మీరంతా? అందరికా మై గర్ల్ ఫ్రెండ్స్. ఓకే, హెచ్ఆర్ గా చేస్తున్నాను. నా హాబీస్ వచ్చేసి డాన్సింగ్, క్యాండిల్ మేకింగ్, కలెక్టింగ్ కీ చైన్స్. ఏంటిది? కలెక్టింగ్ కీ చైన్స్. ఓకే. నా పేరు అపర్ణ. నేను బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నాను. శంకర్పల్లి నుండి వచ్చాను. ఓకే. నా పేరు రమ్య. నేను తార్నాక నుంచి వచ్చాను. బీటెక్ 1st ఇయర్ చదువుతున్నాను, జేబీఐటి కాలేజ్. నా హాబీస్ వచ్చేసి లిజనింగ్ మ్యూజిక్, డాన్సింగ్. తార్నాక అంటే నా స్కూల్, సెయింట్ ఆన్స్. నా పేరు జయశ్రీ. జయశ్రీ, ఇది పుట్టుమచ్చా? బొట్టు పెట్టుకున్నట్టుంది. లేదు, పుట్టుమచ్చ. ఓకే, చెప్పండి. నా పేరు జయశ్రీ. నేను ఎంటెక్ 1st ఇయర్ చదువుతున్నాను. నా పేరు మోనికా. నేను బంజారా హిల్స్ నుంచి వచ్చాను. బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ లో. నా హాబీస్ వచ్చేసి ప్లేయింగ్ క్యారమ్స్. ఓకే. నా పేరు మౌనిక. నేను చైతన్యపురి నుంచి వచ్చాను. హాబీస్ వచ్చేసి ప్లేయింగ్ గేమ్స్. ఓకే, పరిచయాలు అయిపోయాయి. ఫస్ట్ రౌండ్ మొదలు పెట్టే ముందు, ఈ మధ్య కాలంలో మనకి టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోయింది. సెల్ ఫోన్ లో టచ్ స్క్రీన్లని, టాబ్లెట్లని, అవ్వని ఇవని రకరకాలుగా వచ్చేసాయి. సో సాఫ్ట్వేర్ బూమ్ కూడా ఒక రేంజ్ లో ఉంది. మన దేశం నుంచి సాఫ్ట్వేర్ విపరీతంగా చాలా దేశాలకు వెళ్తుందంట. సో మన దేశం నుంచి సాఫ్ట్వేర్ ఎన్ని దేశాలకి ఇవ్వబడుతోంది? ఈ ఆన్సర్ తెలుసుకోవాలి అనుకుంటే ప్రశ్నకు 1000 రౌండ్ వరకు వెయిట్ చేయాల్సింది. ఓకే, ముందుగా మన ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. బట్ బిఫోర్ దాట్, లహరి, రమ్య, ఎన్ మౌనిక, జే మౌనిక, జయశ్రీ, అపర్ణ, వీరిలో ఈ రోజు స్టార్ యువతి అయ్యేది ఎవరు? కీప్ గెస్సింగ్. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మైల్లో మన మొట్టమొదటి రౌండ్ పట్టుకొని చూద్దాం. జరా జరా.
కవర్లు ఓపెన్ చేసుకుని అందులో ఏమున్నాయో చూడండి. గెలిచినందుకు నీకు 20 పాయింట్లతో పాటు ఒక హగ్ కూడా తీసుకో. ఓకే, సో రమ్య ఎట్రా, వాళ్ళందరికి ఏమొచ్చిందో చూడొద్దా? చూడు. అమ్మా నీకు కొన్ని పనులున్నాయి, అంతకన్నా ముందు పంజరం కమాన్. ఇది పెట్టుకొని నువ్వు లోపలికి వెళ్ళు. మిగిలిన వాళ్ళందరినీ లోపలికి పంపించే పూచి నాది. ఆ తర్వాత ఏం జరుగుతుందో బయట ప్రపంచానికి తెలియడానికి వీలేదు. లటక్ మన ఒక్కొక్కరిని పట్టుకో. ఫస్ట్ హగ్ చేసుకున్న వాళ్ళకి 10 పాయింట్స్, సెకండ్ నువ్వు హగ్ చేసుకున్న వాళ్ళకి 12, థర్డ్ హగ్ చేసుకున్న వాళ్ళకి 14, ఫోర్త్ హగ్ చేసుకున్న వాళ్ళకి 16, నువ్వు హగ్ చేయని వాళ్ళకి 18. ఓకే దా వెళ్ళు. కళ్ళజోడు కూడా లోపలికి వెళ్ళి పెట్టుకో. రెడీ 1 2 3 గో. జయశ్రీకి 10 పాయింట్లే వచ్చాయి. జయశ్రీ, తల్లికి బిడ్డకి మధ్య ఉండేటువంటి ఆ స్పర్శ, స్నేహితుల మధ్య ఉండేటువంటి ఆ ప్రేమానుబంధం, మొగుడు పెళ్ళాల మధ్య ఉండేటువంటి పెళ్లి, ఇవన్నీ కూడాను స్పర్శలో భాగమే. ఓకే, మనకైతే యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి ఆ కాంటాక్ట్, ఆ స్పర్శ, కౌగిలించుకోవడం అనేది ఎక్కువే ఉంటుంది. ఈ అమెరికా వాళ్ళకు ఉండదు, అందుకని వాళ్ళు ఇలాంటి డేస్ అన్ని కనిపెడుతూ ఉంటారు. మనం బయట కనిపిస్తే ఎలా ఉన్నాయి అని అడుగుతావా? అదే ఈ టీ కొట్టు దగ్గర అబ్బాయిలు కనిపించినప్పుడు వాళ్ళు కూడా రే ఏం మామా మంచిగున్నావా మామా, ఏం కనిపించట్లే మామా, ఇట్లాగే పలికిస్తారు. అదే అమెరికాలో వాళ్ళు 364 రోజులు హై ఈ ఒక్క రోజు మాత్రం అందుకే ఇట్లాంటి దినాలన్నీ కనిపెట్టారు వాళ్ళు. మనకి ఈ దినం ముందు నుంచే ఉంది, నడుస్తూనే ఉంది. సరే నువ్వేమైనా నన్ను అడుగుతావా? అడుగుతాను మ్యామ్. అడుగు. ఒక జోక్ చెప్తాను. ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉంటారు. అయితే అమ్మాయి వాళ్ళ ఇంటి ముందు అబ్బాయి డైలీ నిల్చుంటాడు. సో 1 మంత్ నుంచి అమ్మాయి గమనిస్తూ ఉంటది అతన్ని, ఏంటి అబ్బాయి డైలీ నా కోసం నిల్చుంటున్నాడు, సో ఒకసారి వెళ్ళి మాట్లాడితే సరిపోతుంది అని చెప్పేసి ఒకసారి దగ్గరికి వెళ్ళి మాట్లాడతారు అనమాట. నీ సిన్సియారిటీ నాకు చాలా నచ్చింది, డైలీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 2 మంత్స్ నుంచి మా ఇంటి ముందే ఉంటున్నావు, ఐ లవ్ యూ అని చెప్పేస్తుంది అనమాట. ఈ అబ్బాయి అంటాడు, అమ్మా తల్లి నీకు దండం పెడతా, నీ మొహం కూడా చూడలే నేను ఇప్పటి వరకు, మీ ఇంటి దగ్గర వైఫై ఫుల్ సిగ్నల్ అందుకే నేను నిల్చుంటున్నా అన్నాడు. వైఫై అంటే ఇంటర్నెట్ సిగ్నల్ వాళ్ళ ఇంటి ముందు బాగా వస్తుందంట, అక్కడికి వెళ్ళి మన వాడు అలా చూసుకుంటున్నాడు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, రెడీ 1 2 3 గో. అపర్ణకి 12 పాయింట్స్. రెడీ 1 2 3 గో. ఓకే, జే మౌనిక
నీకు 14 పాయింట్లు. ఈ హగ్గింగ్ డే ఎప్పుడు మొదలైందో తెలుసా? 1986 జనవరి 21న అమెరికా వాళ్ళు ఈ హగ్గింగ్ డేని మొదటగా స్టార్ట్ చేశారంట. ఇంకా ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా వరల్డ్ హగ్గింగ్ డే అని, సెండ్ హగ్ డే అని, హగ్ బేర్ డే అని, బియర్ కాదు బేర్ డే అని, షేక్ హ్యాండ్ డే అని, ఆ డే అని, ఈ డే అని, అలా రకరకాల హగ్గులతో ఇది బాగా ప్రపంచ వ్యాప్తి చెందింది. మనకు కూడా వచ్చేసింది ఈ కష్టం కాబట్టి మనం కూడా మళ్ళీ ఇంకొకసారి హగ్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. ఇద్దరే మిగిలారు. ఎవరో ఒకళ్ళకి 16, ఇంకొకళ్ళకి 18. ఓకే, రెడీ? 1 2 3 గో. లారీ నీకు 16 పాయింట్లు అండ్ మౌనికాకి 18 పాయింట్లు. క్వశ్చన్ అడుగుతా. అడుగు. కాళ్ళు ఉండవు కానీ పరిగెత్తుతుంది, కళ్ళు ఉండవు కానీ ఏడుస్తుంది. మేఘం. కంగ్రాచులేషన్, కరెక్ట్. హగ్. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూడండి. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మేడలో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ఇందులో ముందుగా ఒక సాంగ్. రమ్యకి గట్టిగా ఒకసారి చప్పట్లు. మీరు విన్న ఈ పాట ఏ సినిమాలోది? అపర్ణ. బృందావనం. కరెక్ట్ ఆన్సర్. అపర్ణకు 6 పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్ విందాం. ఆ డీన్ని టెన్షన్ పెట్టకుండా ఉండలేవా? అలా ఉండాలంటే వాడికి జంతర్ మంతర్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే. జంతర్ మంతరా? జంతర్ మంతర్ ఛూమంతర్ ఖాళీ అందర్ దర దెబ్బ ఖాళీ. మా అమ్మ చిన్నప్పుడు చెప్పేది, ఎవరైనా టెన్షన్ లో బాధల్లో ఉంటే ప్రేమగా దగ్గర తీసుకుని కౌగులించుకుంటే ఆ బాధలన్నీ మాయమైపోతాయని. ఆ లింగంగాని కూడా వచ్చి వాడేసుకోమనండి, వాడి బీపీ గీపి మొత్తం మాయం చేసేస్తా. అంతేగాని ఆయన తిట్టడం మాత్రం మానవా? నహి చూడుగా, వాడి జిందగీని కొంచెం కొంచెం చింపుంగా. శంకర్, ఇంతకీ చిరంజీవి గారు వేసిన ఆ మంత్రం ఏమిటి?
లహరి. జంతర్ మంతర్ చుమంత్ర కాలి అందర్ ధర దెబ్బకు కాలి. ఏది నాకు ఒకసారి చెప్పుకొని ఇచ్చుకో. జంతర్ మంతర్ చుమంతర్ కాలి అందర్ ధర దెబ్బకు కాలి. నిజంగానే ఖాళీ అయింది. చాలా మందికి లోపల బోలెడంత టెన్షన్ గా ఉంటుంది కదా, అలాంటి వాళ్ళని పాపం ఒకసారి హగ్ చేసేసుకుంటే వాళ్ళ టెన్షన్ అంతా కూడా ఇలా రిలాక్స్ అయిపోతుంది అనమాట. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇంకో పాట. ఓయ్ బాబు ఓయ్ రామ్ బాబు ఓ రాని ఒరేయ్ ఏ బాబు ఓ రామ్ బాబు బాబు ఏ రామ్ బాబు పుర్రా మిస్సం కి రుచి పులన్న బాబు. తిమ్మిడి తరువులేసే గరీబు ఏ బాబు ఓ రా బాబు బాబు ఏ రా బాబు బుర్రా మిస్సం కి రుచి పులన్న బాబు బాబు ఓ రా బాబు బాబు ఏ రా బాబు తిమ్మిడి తిమ్మిడి తరువులేసే గరీబు. మంచోడి వంటే రాంబాబు నువ్వు మంచం కిందికి దూరి నవ్వురా రాంబాబు. ఇంట్లోకి రమ్మంటే నిన్ను రాంబాబు అరే ఇల్లే పీకి పందిరి వేస్తవి రాంబాబు. అల్లెదు అల్లుడి పేరు సోమలింగం అల్లెదు సుల్లెదు అల్లుడి పేరు సోమలింగం నలుగురిలోన నువ్వు అయ్యే వంట పోడలింగం బాబు ఓ రాంబాబు బాబు ఏ రాంబాబు. బాబు ఓ రాంబాబు బాబు ఏ రాంబాబు. లహరి సూపర్ డాన్సింగ్. ఈ పాటలో యాక్ట్ చేసిన హీరో ఎవరు? లహరి. నరేష్. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 6 పాయింట్స్. అలా ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. ఓకే, లలిత బ్రాండ్ రైస్ గురించి నేను మీకు చెప్పాలి. మీరు 10 కిలోల లలిత బ్రాండ్ రైస్ ని కనుక వండినట్టయితే అది సాధారణంగా బియ్యం మనం వండిన తర్వాత కొంచెం పెరుగుతుంది కదా, అది 1 కిలో పెరుగుతుందంట, 11 కిలోలు అవుతుందంట. అండ్ అలాగే ఒక 24 గంటల వరకు కూడాను పాడవద్దు. జపనీస్ టెక్నాలజీతో తయారు చేయబడినటువంటి అన్నం, కానీ మీరు ఇండియాలోనే తినాలి. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ ఏరా. చీర గట్టుకొని వెళ్ళిపోతున్న పిల్ల ఎవరమ్మా నీవెవరమ్మా? ఏ ఊరు నుండి పిల్ల మా ఊరికొచ్చినావు ఎందుకమ్మా జర చెప్పవమ్మా? చీర గట్టుకొని వెళ్ళిపోతున్న పిల్ల ఎవరమ్మా నీవెవరమ్మా? ఏ ఊరు నుండి పిల్ల మా ఊరికొచ్చినావు ఎందుకమ్మా జర చెప్పవమ్మా? పెద్దరాయుడు సినిమాలో నటించిన ఒక హీరోయిన్ పేరు చెప్పండి. పెద్దరాయుడు భానుప్రియ. ఎస్. సౌందర్య గారు అలాగే శుభశ్రీ కూడా ఉన్నారు. తీసుకో 6. రమ్య 3, అపర్ణ 3. టైగర్ సినిమాలో హీరో ఎవరు? హీరో షారుఖ్ ఖాన్. హిందీ కాదమ్మా, తెలుగు. అయినా హిందీలో కూడా షారుఖ్ ఖాన్ కాదు, సల్మాన్ ఖాన్. -6 చేసేద్దామా? నో ఆప్షన్స్. ఏ ఎన్టీ రామారావు, బి కృష్ణంరాజు. కృష్ణంరాజు అనుకుంటా. కాదు, ఎన్టీ రామారావు. అయ్యో పాపం, అయ్యో అయ్యో పాపం. బొంగరాలంటే కళ్ళు తిప్పింది, ఉంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలెత్తే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాపు గారి బొమ్మ, పోలమ్మ మల్లె పూల కొమ్మ, రబ్బరు గాజుల రంగు తీసింది,
బుగ్గల అంచున ఎరుపు రాసింది రిబ్బను కట్టిన గాలిపటంలా నన్నే గరేసింది అమ్మో దాని చెప్పు కమ్మో పెట్రోలియం బావి నుంచి వచ్చే ముడి పదార్థాన్ని ఏమంటారు? ఆప్షన్స్ ఏ పెట్రోలియం, బి పెట్రోల్. పెట్రోలియం కరెక్ట్. ముడి సరుకు అని చెప్పడానికి క్రూడ్ ఆయిల్ అంటారు, పెట్రోలియం అంటారు. తీసుకో. 3 లహరి 3. ప్రపంచంలో తొలి ఆయిల్ బావిని అమెరికాలోని ఏ స్టేట్ లో ప్రారంభించారు? అమ్మా ఎందుకమ్మా ఇంత కష్టమైన క్వశ్చన్స్ ఇచ్చావు? ఆప్షన్స్ ఏ టెక్సస్, బి పెన్సిల్వేనియా స్టేట్. టెక్సస్ కాదు, పెన్సిల్వేనియా స్టేట్. షీలా, అల్లు అర్జున్ హీరో హీరోయిన్లుగా వచ్చిన సినిమా ఏది? ఆప్షన్స్ ఏ హ్యాపీ, బి పరుగు. పరుగు. 3 పాయింట్లు. బొమ్మరిల్లు భాస్కర్ గారి డైరెక్షన్ లో వచ్చిన మూవీ. తీసుకోండి. లహరి 3. ప్రశస్తి చెందిన గాయత్రి మంత్రం ఏ వేదంలో ఉంది? ఆప్షన్స్ ఏ ఋగ్వేదం, బి సామవేదం. ఋగ్వేదం. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు. రమ్య 2, అపర్ణ 1. ఎల్కేజీలో వీళ్ళ టీచర్ ప్రాక్టీస్ చేయించిన డాన్స్ ని మర్చిపోలేకపోతుంది. నిజంగా టీచర్ మీద ఎంత అభిమానం. బయటికి వెళ్ళిన తర్వాత ఒక హగ్ ఇచ్చుకో ఆవిడికి. తంత్రి సినిమాలో హీరోయిన్ ఎవరు? ఏ హన్సిక, బి కాజల్. హన్సిక. తీసుకో. 3. అపర్ణ 1, జయశ్రీ 1, లహరి 1. మన దేశం సుమారు ఎన్ని దేశాలకి సాఫ్ట్వేర్ సేవలు అందిస్తోంది? ఇది నీకొచ్చింది క్వశ్చన్, చూసావా? ఆప్షన్స్ ఏ సుమారుగా 36, బి సుమారుగా 90. సుమారుగా 36. కాదు, మన దేశం సుమారుగా 90 దేశాలకి సాఫ్ట్వేర్ సేవల్ని అందిస్తుందంట. ఇది నిజంగానే గర్వించదగ్గ విషయం. ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్లందరూ కూడాను, అంటే ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నారు అంటే ఇలా డిఫరెంట్ దేశాలకి మన దేశంలో ఉంటూనే చేస్తున్నారు. అండ్ చాలా మంది బయట దేశాలకి కూడా వెళ్తూ ఉన్నారు. గ్రేట్. ఏ కన్నులాంటి కన్నులున్న జున్నులాంటి పిల్ల, ఏ నమ్ముతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా, ఏ సుందరి 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 మనసువే చేసినావే ఇస్త్రీ, స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్బెరీ మిక్స్ చేసి లిప్పులో పెట్టినావే ఫ్రెష్ జ్యూస్ ఫ్యాక్టరీ. పిల్ల నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. ఉత్తరాఖండ్ లో వరదల బారిన పడి పూజలు కూడా ఆగిపోయినది ఏ పుణ్యక్షేత్రంలో? కేదార్నాథ్. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. తీసుకో. లహరి 3, ఎన్ మౌనికా 3. వరదల వల్ల కేదార్నాథ్ ఆలయంలో ఆగిపోయిన పూజలు ఎన్ని రోజుల తర్వాత తిరిగి ప్రారంభం అయ్యాయి? ఇందాక పూజలు ఆగాయి కేదార్నాథ్ లో చెప్పావు, కానీ మళ్ళీ ఎన్ని రోజుల తర్వాత పూజలు ప్రారంభించారు? ఆప్షన్స్ ఏ 90 రోజులు, బి 86 రోజులు. 86. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు. ఈ అమ్మాయికి కేదార్నాథ్ దగ్గర నుంచి కృప బాగా ఉంది. జే మౌనికా 3. కుమార అమ్మో నీ తిమ్మడ తిప్పుకుంటూ తిరిగావే నీ వంపులు ఊడిబడా దొంగ చూపు చెబుతుందే నీ రంగు పెదవి చెబుతుందే. కప్ప, తాబేలు, నత్త, బల్లిలలో ఉభయచరం కానిది ఏది? ఆప్షన్స్ ఏ బల్లి, బి నత్త. నత్త. ఉభయచరం అంటే ఏమిటి? నీళ్ళల్లోనూ నేలపైన పాకేది. నిన్ను అడిగానా? నువ్వు పెద్ద ఉభయచరానికి తయారయ్యావు. నాకు అదే నీళ్లలోనూ అలాగే భూమి మీద బతకగలిగేదన్నమాట. నత్త బతుకుతుందిగా అలాగే, కాబట్టి నత్త కాదు. బల్లి. బల్లేగా నీళ్లలో వెళ్తే పాపం బల్లి చచ్చి ఊరుకుంటుంది.
నీటి మీద ఒత్తిడి కలిగించి దాని పరిమాణాన్ని తగ్గించడం ఎప్పుడు వీలవుతుంది? ఆప్షన్స్. ఏ ఎప్పుడు వీలు కాదు, బి అత్యంత వేడి ప్రదేశంలో చెయ్యొచ్చు, ఎప్పుడు వీలవ్వదు. కరెక్ట్ 3 పాయింట్లు. నీటి దశని మంచుగడ్డగా నీటి ఆవిరిగా మార్చవచ్చు కానీ దాని మీద ఒత్తిడి తెచ్చి దగ్గరికి చేయడం అసలు వీలు కాదు. లహరి 3. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాం. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి దానికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి ముందు నోరు పండటానికి ఈడ ముందరుంది నీకు చెందడానికి కుటుంబితి తేనె పట్టు నొట్టిలోకి జారినట్టు సొక్కులన్నీ పిండుకుంటానే. కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. ఓకే, అపర్ణకి చప్పట్లు. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం లహరి. రామ్. రామ్ చూద్దాం. అబ్బాబాబా ఏం ప్రాస ఏం ప్రాస. రాసుకో సాంబా. ఏయ్ చూసారా, రామ్ కూడా నాలాగే స్టైలిష్ గా కళ్ళజోడు పెట్టుకుని వాలాడు. 6. నెక్స్ట్ చిత్రం జయశ్రీ. ప్రియమణి. ఏయ్ ప్రియమణి, హాయ్ బేబీ, హౌ ఆర్ యు మ్యాన్? 6. యాంటీ గ్లేర్ స్పెక్స్ వేసుకొని వచ్చింది అమ్మాయి. ఈ మధ్య కాలంలో అందరికీ వస్తున్నాయి స్పెక్స్లు. అదిగో చూడు. క్యారెట్ తినండి, బాగా క్యారెట్ తినండి, రోజుకు ఒక క్యారెట్ తినండి, బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ చిత్రం చూసే ముందు నేను స్పెక్స్ మారుస్తా, ఎందుకో నాకు అలా అనిపిస్తుంది. నెక్స్ట్ చిత్రం అపర్ణ. తరుణ్. ఏమో నువ్వే చెప్పాలి, నాకైతే అది డిస్కో శాంతిలా కనిపిస్తుంది. చూద్దాం. ఏంటిది, నా ట్రెండ్ ఫాలో అవడమేనా? ప్రభాస్, మీ ట్రెండ్ మీరే సెట్ చేసుకోండి. ఆయన నాలా పెట్టుకున్నాడా కళ్ళజోడు, నేను ఆయనలా పెట్టుకున్నానో తెలియదు కానీ ఈ అమ్మాయికి మాత్రం పాయింట్లు పోయాయి. -6. నెక్స్ట్ చిత్రం
అనుష్క. యా వచ్చే ఉండాలి. డార్లింగ్ వెనకాల పరిగెత్తుకొని వచ్చిందేమో చూద్దాం. ఎస్ యా కరెక్ట్ ఆన్సర్. తీసుకో అపర్ణ 6. అనుష్కే. అమ్మాయికి ఏసీ బాగా అలవాటు ఎక్కువైపోయి కళ్ళజోడుకు కూడా ఏసీ పెట్టించుకుని చూసారా, గాలి తగలాలి కళ్ళకి అని. నాకు స్పెక్స్ మార్చాలనిపిస్తుంది అబ్బా. అనుష్కను చూసాక నాకు కూడా ఒక కన్నుకి ఏసీ తగిలితే బాగుంటుందని. నెక్స్ట్ చిత్రం. జయశ్రీ. రామ్ చరణ్. రామ్ చరణ్. వాట్ ఆర్ యూ ఫాలోయింగ్? మై ట్రెండ్ ఓన్లీ. అతను కూడా నా ట్రెండ్ ఫాలో అవుతున్నాడు. 6. నెక్స్ట్ చిత్రం. జయశ్రీ. వెంకీ. వెంకటేష్. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. నీకు 6. ఈ చిత్రంలో రౌండ్ ముగిసింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. మీరు కూడా స్టార్ మైల్ లో పార్టిసిపేట్ చేయాలంటే ఎస్ఎం అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు మీ పేరు టైప్ చేసి 56263579 అనే నంబర్ కి పంపించండి. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మైళ్లలో మన నెక్స్ట్ రౌండ్ ఆట ఆడుకుందాం. రా. అరటిపండు తినండి, మెయిజ్ ఆడండి. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి 3 బంతులు ఒకటేసారి తీసుకోవచ్చు. మీరు ఇందులోకి వేసుకోండి. ఇప్పుడు ఇటువైపు వచ్చి ఆ 3 బంతులు బయట పడిపోయేలాగా దీన్ని కొట్టండి. ఏ బిహామ్ అండ్ ఇది ఇలా పైకి ఎగిరినప్పుడే పడాలి. మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. 3 బంతులు ఇలా వేసుకోండి. ఇక్కడి నుంచి దీన్ని ఇలా అనొద్దు. ఇటు రండి. గాలిలో ఉన్నప్పుడే బంతులు బయటకు వచ్చేయాలి. అంతేగాని ఇలా తగిలించి బయటకంటే అవి కూడా లెక్కలోకి రావు. ఓకే. వేసినందుకు పాయింట్లు ఉన్నాయి, పడేసినందుకు పాయింట్లు ఉన్నాయి. ఒక్కొక్క బంతికి పాయింట్ కాదు, 3కి కలిపే పాయింట్లు. అంటే వేసిన 3టికి కలిపి 6 ఇస్తాము, బయట ఎగిరిపోయిన 3టికి కలిపి ఇస్తాము. మీ అందరికీ బోర్వెల్ పంపు కొట్టే అలవాటు పోయింది, అందుకని మేము ఈ గేమ్ పెట్టించాం. మేమంతా చిన్నప్పుడు నీళ్ల కోసం బోర్వెల్ దగ్గరికి వెళ్ళి టుక్కు 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 అని కొట్టుకునే వాళ్ళం తెలుసా. ఇప్పుడంతా బతుకు చాలా సులభం అయిపోయింది. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. కండలు లేవనుకున్నాను కానీ బాగా బెండులు తిరిగిన కండలు రాని. 6 సార్లు 3 సార్లు వేసావు, 3 సార్లు పడేసావు. అండ్ ఇవి కూడా లెక్కేగా నీ పాయింట్లు 48 పాయింట్లు. రోటీ మేకర్. 1 2 3 గో.
సార్లు లేసావు, 5 సార్లు పడేసావు. 11, 12, 72. డిన్నర్ సెట్. కంగ్రాచులేషన్స్. మోనికా 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 ఆల్ ది బెస్ట్. కంగారు పడ్డావా? సరే, ఇవాళ హగ్గింగ్ డే కదా, నువ్వు చాలా రోజుల నుంచి ఎవరితోనైనా మాట్లాడకుండా ఈ రోజు వాళ్ళని వెళ్ళి హగ్ చేయాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారా? స్కూల్ ఫ్రెండ్స్ చాలా మంది. నీకు పెళ్ళయిందా? అయిందా? మీ ఆయనకి ఇచ్చావా హగ్ ఇవాళ? అయితే వెళ్ళిచ్చు. సరే, ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. మూడు సార్లు లేసావు, 2 సార్లు తీసావు. 5, 6, 7, 42. హాట్ బాక్స్ సెట్. రమ్య, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. 1 2 3 గో. నువ్వు బాగున్నావు అమ్మాయి, నువ్వు చాలా బాగున్నావు. కొన్నిసార్లు 2 బంతి వేసి 3వ బంతి ఎందుకు ఎగరట్లేదు అని చూస్తోంది. వేసింది 2, కానీ 2 ఎగిరిన తర్వాత మళ్ళీ అంటుంది ఇలా 3ది ఉండాలిగా అక్కడ ఎగరడానికి. అలా నువ్వు 2 సార్లు వేసిన 2 బంతులు మైనస్ చేసేసి టోటలీ 10, 11, 12, 72. అండ్ హండీ సెట్. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. ఎవరు? నేపాల్ ప్రెసిడెంట్. ఏంటండి నాకు ఫోన్ చేశారు? 3 బంతులు మీ కంట్రీలోకి వచ్చి పడ్డాయా? సారీ అండి, ఇక్కడ జయశ్రీ అని ఒక పార్టిసిపెంట్ ఆవేశపడి ఆడింది. మీకు తెలుగు ఎలా వచ్చండి? రాజమౌళి గారి సినిమాలు చూస్తారా? థ్యాంక్ యూ. ఓకే అండి, ఓకే ఓకే, నెక్స్ట్ టైం పడకుండా చూస్తాం. నీ వల్ల చూడు, నేపాల్ నుంచి ఫోన్. నాకు అంత సీన్ లేదు వాళ్ళకి. వాళ్ళకుందో లేదో కానీ నాకుంది. 8 8 16 17 18 108.
రైస్ కుక్కర్. థ్యాంక్ యూ. ఈ రోజు గెలవబోయేది జయశ్రీయా లేదా లహరియా? లహరి గెలవాలి అంటే టార్గెట్ 19 ఆర్లు. అలా వేసినట్టయితే లహరి విన్ అయిపోతుంది, లేదంటే జయశ్రీకి షీల్డ్ ఇచ్చేయాల్సి ఉంటుంది. ఆల్ ది బెస్ట్. ఆవిడ నేపాల్లో వేసింది, నువ్వు ఏ పాపాల్లో వేస్తావో ఏమిటో. 1 2 3 గో. తొక్క తినడం వల్ల లాభం కలిగిందా లేదా తెలుసుకుందాం. కమాన్. 17 18 19 గెలిచేసింది లహరి 114 పాయింట్స్ తో. సో తొక్క తినడం వల్ల నీకు లాభం కలిగిందమ్మాయి, లాభం కలిగింది. ఎందుకంటే నువ్వు తొక్క తీయడానికి ఆ టైం కనుక వేస్ట్ చేసి ఉండుంటే ఒక విడత ఉండేది కాదు, 18 అయ్యేది. జయశ్రీ ఇంకా జయశ్రీ ఎప్పుడైనా సరే తొక్కనంత తేలిగ్గా తీసుకోదు, ఎక్కడైనా కనిపిస్తే కూడా తీస్తుంది. ఓకే, కంగ్రాచులేషన్స్, నువ్వు గెలుచుకున్నావు కూల్ కేక్. థ్యాంక్ యూ. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళలో ఇవాళ మన స్టార్ యువతి లహరి. నీకు లంగరయ్యాలా ఇక నువ్వు నేను ఇరగదీయాలా. నేనేమంటానంటే నువ్వు నాకు దక్కవని చిక్కవని చెప్పకే పిల్ల, గుండెకాయ టపా టపా టపాసుల ప్రాంతద పిల్ల, సొట్టపట బంతిలాగా మూర్తినట కాంతద పిల్ల. మేరే జిందగీ నీతోటే ఉండాలి, నీ కోసమే ఖాళీ గంట. నీకు లంగరయ్యాలా ఇక నువ్వు